కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మధు క్యూర్, దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్. ఆయుర్వేద్ వారి మెమెంటో మెడికల్ మరియు ఆయుర్వేదిక్ దుకాణాలలో దొరుకుతుంది. చందన గ్రాండ్ బందర్ రోడ్, విజయవాడ. మీ శ్వాస హాస్పిటల్, హిమాయత్ నగర్, హైదరాబాద్. శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని అలసట తీరింది, అందులోకి వెళ్ళింది ఏమీ తెలియని అవస్థ కాబట్టి గాఢ నిద్ర, ఏమీ తెలియని స్థితి కారణ శరీరం అనాలి. కానీ కారణ శరీరంతో ఉండి ఇలా శరీరం సేద తీరుతోందని చూడగలిగిన స్థితి పొందితే మహాకారణ శరీరంలోకి కలిసిపోయాడని గుర్తు. 4వ అవస్థలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 4వ అవస్థకి అవస్థ అని పిలవరిహ. అప్పుడు మరి ఏమని పిలవాలని అడిగారు. శాస్త్రంలో దానికి మాటలేదు. ఇక 4వది అవస్థ కాకపోతే ఈ మూడిటిని చూస్తున్నాడు అనుకోండి. స్థూల శరీరం, ఓహో ఇది ఇలా బడలిపోయిందనమాట, ఇందులో మనసు ఇలా తిరుగుతోందనమాట, ఈ శరీరము ఈ మనస్సు కారణ శరీరంలో ఇలా సేద తీరుతాయన్నమాటని గాఢ నిద్రలో ఇవి సేద తీరుతున్న స్థితిని తాను తెలివిగా ఉండి లోపల, తాను అంటే ఆత్మగా తాను నిలబడి దీన్ని చూస్తున్నాడు అనుకోండి. నేను మాటలతో ఇంతకన్నా చెప్పడం కుదరదు. అసలు ఆ స్థితికి ఎవరైనా ఎదగగలిగితే అప్పుడు ఈ 3 స్థితులను దాటిన ఆ స్థితికి ఏమని పిలవాలని అడిగారు. దాన్ని అవస్థ అనడం కుదరదు కాబట్టి సర్వావస్థ వివర్జితానమన్నారు. అన్ని అవస్థలు వదిలిన అవస్థానం అన్నారు. అంతే తప్ప దానికి అవస్థ ఏమిటది. కానీ పేరు లేదు, భాష చాలదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక మనసు వాక్కు పని చేయకి వెనక్కి తిరిగాయి కాబట్టి ఇక 4వ అవస్థని వర్ణించలేడు. కానీ శాస్త్రం అంది తురీయము అంది. తురీయమునందున్నాడు. తురీయమునందున్నాడంటే తనని తాను సాక్షిగా చూస్తున్నాడు అని గుర్తు. త్రికూటమునందు నిలబడిన లంక అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ 3 అవస్థలతో కూడిన శరీరమే లంక. ఇది కాంచన లంక, ఇది బంగారు లంక. వాడు బావులేదంటాడు కానీ నేను బావులేదన్నవాడు 10 నిమిషాలు బతకగలడండి? బతకలేడు. తనకి తాను బాగున్నట్టే ఉంటాడు. ఎవడికి వాడు అద్దం పెట్టి చూసుకుంటే అబ్బాయి ఎంత బాగున్నానో అనుకుంటాడు. అలా అనుకోని ఉత్తరక్షణంలో వాడికి జుగుప్స్ వచ్చేస్తుంది, వాడు బతకలేడు. కాబట్టి తనంత అందగాడు లోకంలో ఇంకోడు లేడు. అలా అనుకుంటాడు కాబట్టే బతికేస్తుంటాడు. ఎదుటివాడిని అబ్బాయి ఆయన ఏం బాగుంటాడండి అంటాడు. మరి ఆయన నిన్న అలా అంటున్నాడు, వాడికి ఏం తెలుసండి అంటాడు. అక్కడుంది మాయ ఎంత, అక్కడ బతికేస్తున్నాడు మనిషి. లేకపోతే ఎలా బతికేస్తాడు? కాబట్టి ఇదిగో అలా అనుకోగలగడమే ఎవడి ఒళ్ళు వాడికి బంగారం. కాబట్టి ఇవన్నీ బాధలే. కాబట్టి ఒళ్ళు బంగారం. కాబట్టి లంక అంటే కాంచన లంకే ఉంటుంది అంతే, ఇనప లంక ఉండదు. కాంచన లంక అంటే అర్థం ఏంటంటే ఎవడి ఒళ్ళు వాడికి బంగారం. అది సముద్రపు టొడ్డున ఉంటుంది. దానికి ఆకలి దాహం షడూర్ములు కొడుతూ ఉంటాయి. అది త్రికూటం మీద ఉంటుంది. ఎప్పుడూ 3 అవస్థలే అనుభవిస్తుంది. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అదే త్రిపుర సుందరి. ఈ 3టిలో తిప్పుతూ ఉంటుంది ఆవిడ. ఈ 3టిలో తిప్పుతూ ఉంటుంది కాబట్టి ఉంటే లేచి ఉంటాడు ఇంద్రియాలతో, లేకపోతే పడుకుంటాడు. 3వది గాఢ నిద్రలో ఉంటాడు. 4వది వాడి జన్మలో తెలియదు, తురియం. కాబట్టి ఈ 3 అవస్థలలో తిరుగుతూ స్థూల సూక్ష్మ కారణ శరీరములతో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో కోరిక, తీరుట, ఏడ్చుట 3టిలో ఎప్పుడు 3 అంకె మీద తిరుగుతాడు. కాబట్టి వాడి జన్మంతా 3 కాబట్టి అది త్రికూటాచలం. ఆ త్రికూటం మీద ఉంది కాంచన లంక, దక్షిణ దిక్కునుంది. ఎవడి ఒళ్ళు వాడికి బంగారం అయినా ఆఖరణ తీసుకెళ్ళిపోయేది మాత్రం అక్కడికి. మిగిలినవన్నీ కాళ్ళు తిరిగినంతసేపు తిరుగుతాడు. కాళ్ళు కదలవండి, ఈయన కదలడండి అన్నప్పుడు ఆఖరికి తీసుకెళ్ళిపోయేది అక్కడికే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏ శరీరం అయినా చిట్ట చివరికి వెళ్ళిపోవలసింది ఎక్కడికి అంటే దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకకే వెళ్ళిపోతారు. సముద్రపు టొడ్డున లంక ఉన్నది అంటే ఈ శరీరములన్నీ చిట్ట చివరికి అక్కడికే ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతాయి, రుద్రభూమికి చేరిపోతాయి. కాబట్టి అదిగోనయ అటువంటి శరీరాన్ని ఆయన సాక్షిగా చూస్తున్నారు. అది యోగి లక్షణం, అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి వాడు ఆత్మదర్శనాన్ని పొందుతాడు, ఆత్మగా నిలబడతాడు. ఇది చెప్పడానికి పైకి కథలో త్రికూటాచలం మీద కూర్చున్నటువంటి హనుమ లంక చూస్తున్నారు. ఆంతరమునందు యోగి ఆంతరదర్శనం చేస్తున్నాడు. ఇది చెప్పడానికి ససాగరమానా దృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అన్నారు మహర్షి. అటువంటి లంకా పట్టణాన్ని చూస్తున్నటువంటి హనుమ లంకలో ఏం చూస్తున్నారు? హంసకారండవాకీర్ణాహవాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంస్త జలాశయాన్.
అబ్బో ఎన్నో సరోవరములు, దిగుడు బావులు, చెరువులు, అవన్నీ నీటితో నిండి ఉంటాయి. దిగుడు బావి అంటే ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. చెరువు అంటే ఏముంటుంది? నీళ్లు ఉంటాయి. సరోవరాలు అంటే ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అందులో ఏమున్నాయి? కన్నెలేడి పిట్టలు, హంసలు, కారండవములు, ఇటువంటి జలపక్షులు అంటారు, నీళ్లలో తిరుగుతుంటాయి. అటువంటి నీటి పక్షులన్నీ ఉన్నాయి. ఆ నీటి పక్షులు సుతారంగా అందులో స్నానం చేసి రెక్కలు అల్లారిస్తే తుంపరలు పడుతూ ఉంటాయి. అవి ఆ తడి రెక్కలతో కూర్చుని ఉంటాయి చెట్ల మీద, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాంటి ఎన్నో సరోవరాలు ఆ లంకాపట్టణంలో కనపడుతున్నాయి. అది బాహ్యం. ఆంతరం ఏమిటో తెలుసా అండి? ఆంతరమనకే నేను ఒక్క మార్క్ ఎక్కువ వేస్తూ ఉంటాను, ఎందుకంటే తెలుసుకోవలసిన విషయం అదే కదా. ఎక్కడెక్కడ జలాశయం ఉన్నా జలాశయము రెండిటిని ఎప్పుడూ మనకిస్తూ ఉంటుంది. ఒకటి దాహం తీరుతుంది, రెండవది తాపము తీరుతుంది. దిగి స్నానం చేస్తే తాపం పోతుంది, ఒడ్డును కూర్చుని నీళ్లు తాగితే దాహం పోతుంది. దాహం మళ్ళీ వచ్చి మళ్ళీ పోయేదని నేను మీకు ఇందాక మనవి చేశాను, అంటే కోరికే. రెండవది తాపం తీరడం, కోరిక వలన పొందినటువంటి వ్యగ్రతకు తాపమని పేరు. ఆయనండి తప్పించిపోతున్నాడు, ఎలాగైనా అమెరికా వెళ్ళిపోవాలి అంటే కోరికేనా? తీరిపోయింది, తాపం తీరిపోయింది అంటే కొలంలో దిగిపోయాడు, వచ్చేసింది వీసా, పాస్పోర్ట్, అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఏమనుభవించాడో తర్వాత విషయం. కాబట్టి అమెరికా వెళ్ళిపోయాడు, తాపం తీరిపోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కొన్ని తాపాలు పడతాయి, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ ఇండియా వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ తాపం తీరింది, ఆ తాపం ఇక్కడ తీరింది శాశ్వతం అయితే వాడు అదృష్టవంతుడు. కాబట్టి అదిగో తాపం తీరడానికి ఉపయోగపడేవన్నీ సరోవరాలే. అలా ఉండడము అంటే అర్థం ఏమిటంటే అనేకమైన కోర్కెలతో తీర్చుకుంటూ మళ్ళీ కోర్కెలు పుడుతూ వాసనాబలంగా తిరిగేటటువంటి వాళ్ళందరూ ఆ లంకలో ఉన్నారు. అది చెప్పడం ఆంతరము. ఎప్పుడూ భోగం, కోరిక అనుభవించడం, తీర్చుకోవడం, మళ్ళీ కోరిక పుట్టడం, మళ్ళీ తీర్చుకోవడం. అంతేకాని ఎన్నాళ్ళురా దిక్కుమాలిన కోరికలు, ఎన్నాళ్ళురా ఇవన్నీని, అసలు నేనెవరని తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు అక్కడ ఉండడు అని గుర్తు. అందుకే అయోధ్య గురించి వర్ణిస్తే ఒకలా వర్ణిస్తారు, లంక గురించి వర్ణిస్తే ఒకలా వర్ణిస్తారు మహర్షి. అయోధ్య గురించి వర్ణించారనుకోండి, ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టని వాడు లేడు, తనకున్న దానితో తృప్తి పొందని వాడు లేడు. లంకాపట్టణానికి వెళ్ళారనుకోండి, సరోవరాలు, మేడలు, మిద్దెలు, బంగారం, వైడూర్యాలు, వజ్రాలు, స్ఫటికాలు, అల్లర్లు. అంటే అక్కడంతా కోరికలు పిచ్చి, ఇక్కడంతా ధర్మంతో ప్రశాంతంగా ఉండడం. శాంతికి హేతువు ధర్మం ఒక్కటే, ధర్మమే శాంతినిస్తుంది, ఇంకేది శాంతినివ్వదు లోకంలో. కాబట్టి అదిగో హంసకారండవా కీర్ణాహవాపి పద్మోత్పలాయుతా క్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. మహానుభావుడు చూస్తున్నారు, ఆయన సంతతై ఫలితం పుష్పై. ఆ చూస్తున్నప్పుడు అన్ని ఋతువులలోనూ ఫలించి పుష్పించేటటువంటి చెట్లతో కూడినటువంటి వనములు కనపడ్డాయి. ఋతువు మారిపోతూ ఉంటుంది. ఆ ఋతువు మారిపోవడంలో ఏమవుతుందంటే, ఈశ్వరుడు ఋతువుని దేనికి సృష్టిస్తాడంటే యథార్థానికి కాలంలో ఈ సృష్టినంతటినీ కలిపి ఒక ఆధారంగా తీసుకున్నప్పుడు, ఒక వ్యష్టి కాదు సమిష్టిగా తీసుకున్నప్పుడు, ఇది ఇలాగే ఉండిపోతుంది అనుకోండి, తర్వాత వచ్చే వాళ్ళకి చోటు, వాళ్ళు తినడానికి పదార్థం. కాబట్టి పడగొట్టాలి. ఆ పడగొట్టడం చాలా భారీ స్థాయిలో పడగొట్టాలి. చాలా భారీ స్థాయిలో పడగొట్టడానికి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే 2 దంస్ట్రలు బయట పెడతాడు, కోరలు అంటారు. 2 కోరలు బయట పెట్టినప్పుడు ఈశ్వర స్వరూపం చాలా ఉగ్రమైనటువంటి తో ఉన్నది అంటారు విశ్వరూపం. అందుకే అన్ని విశ్వరూపాలు ఒకలా ఉండవు ఈశ్వరుడి. భగవద్గీతలో కనపడిన విశ్వరూపాన్ని చూసి అంత పరాక్రమవంతుడైన అర్జునుడు నేను చూడలేని మహాప్రభో ఉపసంహారం చేయమన్నాడు. అది కాలస్వరూపం. భీష్మ, ద్రోణ మొదలైన వారిని తినేస్తూ కనపడింది. ధృతరాష్ట్ర సభలో కనపడినటువంటి విశ్వరూపం కన్నులు లేని ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిస్తే చూడగలిగాడు. ఆ విశ్వరూపం వేరు, అన్ని వేళలా ఒకలా ఉంటుందని మీరు అనుకోకూడదు. ఒక కాలమనందు ఈశ్వరుడు దంస్ట్రలు బయట పెడతాడప్పుడు అది చాలా రుద్రస్వరూపం అంటారు, చాలా భయంకరమైన రూపం. ఆ దంస్ట్రలు బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న కారణానికి జనక్షయం అయిపోతుంది, చచ్చిపోతూ ఉంటారు జనం.